కొంతమంది ఏం చేస్తుంటారు, ఇళ్లలో పని చేస్తూ కూడా పాన్ పరాకులని గుట్కాలని చెప్పేసి సైడ్ బిజినెస్ చేసేసి 100 దినార్లు 200 దినార్లు సంపాదించుకుని ఇండియాకైతే పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు కూడా అతి పెద్ద సమస్య ఏంటంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను బయట పని చేస్తూ ఉన్నాను ఒక కంపెనీలో, అక్కడ వచ్చేసి నా జీతం 150 దినార్లే అనుకుందాం. ఇప్పుడు నేను 300 దినార్లు పంపించాను అనుకో, మిగతా 150 దినార్లకి ఖచ్చితంగా అక్కడ సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. సరే నేను ఇక్కడ 60 దినాలు ఇస్తాను, 70 దినాలు ఇస్తాను, మీరు పేటిఎం ద్వారా డబ్బులు పంపించండి అని చెప్తే గన కంపల్సరిగా పంపకండి. మీరు పేటిఎం ద్వారా గన మీ యొక్క డబ్బులు గన ఇండియాలో గన ఇప్పించేసి ఇక్కడ మీరు 60 దినాలు 70 దినాలు గన తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీ జీతం గన 100 దినాలు అయిపోయి నెక్స్ట్ మంత్ మీరు ఎలాగో అతని దగ్గర 70 దినాలు తీసుకుంటారు కాబట్టి పూర్తిగా ఇప్పుడు ఇండియాకి ఎంత పంపాలి, 170 దినాలు అయితే పంపాలి. ఎప్పుడైతే మీరు బ్యాంకుకు వెళ్తారో అప్పుడు మీ జీతం 100 దినాలు అయినప్పుడు 170 దినాలు ఎలా పంపించగలుగుతారు? ఒకవేళ పంపించారే అనుకో, ఖచ్చితంగా మీ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది.